వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వేతన మధ్యతరగతి జీవులకు తీపి కబురు అందేనా? ఆదాయ పన్నుపై నిర్మలమ్మ చెప్పే పరిమితులేంటి? బీమా ప్రీమియం సెక్షన్ 80Cలో మార్పులుంటాయా? ఢీలా పడ్డ రియాల్టీ రంగానికి ఊతమిచ్చే చర్యలుంటాయా? బడ్జెట్ తర్వాత పసిడి పరుగులు మరింత ప్రియమా? కేంద్ర బడ్జెట్పై ప్రజల ఆశలేంటి? నిర్మలమ్మ ప్లాన్ ఏంటి? బడ్జెట్పై బండెడ్ ఆశలు, దీనిపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. విశ్లేషించడానికి ప్రత్యేకంగా 10 టీవీకి సమయం ఇచ్చారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు యు నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు, ముందుగా మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. సార్ నరసింహమూర్తి గారు, బడ్జెట్ ఎలా ఉండబోతుందో అనేది మనం ఖచ్చితంగా మాట్లాడదాం. కానీ ఈరోజు ప్రధాని మోదీ చేసిన ఒక స్టేట్మెంట్ అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఐ ప్రే టు గాడెస్ లక్ష్మి టు షవర్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ బ్లెస్సింగ్స్. Modi remarked, setting the stage for what could be a budget with significant populist undertones అని ఒక న్యూస్ ఈవినింగ్ మనకి ఉదయం నుంచి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ స్టేట్మెంట్ ఆధారంగా రేపు బడ్జెట్ ఎలా ఉండొచ్చు సార్? అంటే బేసిక్గా ఆయనే ముందు హింట్ ఇచ్చినట్టుగా ఉందండి సార్. బేసిక్గా ఏమిటంటే ఇప్పుడు అర్బన్ కన్జంప్షన్ తగ్గిందండి అండ్ రూరల్ కన్జంప్షన్ బాగుంది. సో అదేవిధంగా మనం కనుక చూస్తే సేవింగ్స్ రేషియో కొంతవరకు బాగానే ఉన్నా కూడా అర్బన్ స్పెండింగ్ తగ్గింది. సో టు బూస్ట్ అర్బన్ స్పెండింగ్ వల్ల ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ట్రంప్ గారు అగ్రెసివ్గా అక్కడ ట్యాక్సెస్ వేస్తాను, ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ స్క్యూ అయ్యి ఉండి, అంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ అయ్యి వాళ్ళ ఇంపోర్ట్స్ మనకి తక్కువైంది. అందుకని మనకి మన ట్రేడ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, రూపీ ట్రేడ్ బ్యాలెన్స్. దాన్ని తగ్గించడానికి ఆయన ట్యాక్సెస్ ఎక్కువ వేస్తామని చెప్పారు. సో దానివల్ల ఏమవుతుందండి, మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అది కాక ఏమవుతుంది, తర్వాత చైనా డంపింగ్ చేస్తుంది మనకి. ఎందుకంటే చైనా నుంచి అమెరికా ఎక్స్పోర్ట్స్ వెళ్ళకపోతే చైనా ఇండియాలో డంపింగ్ చేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఎకానమీని, ఇండియన్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈసారి బడ్జెట్లో తప్పకుండా కస్టమ్స్, టారిఫ్స్ అవన్నీ రేషనలైజ్ అవుతాయి. అదొకటే కాకుండా మనం ట్రంప్ గారికి ముందే చెప్పాం, ఏమని చెప్పాం, మనం ముందే చెప్పేసాం, మేము తగు చర్యలు తీసుకుంటాము, మన ట్రేడ్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని. అంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద మనమే కంట్రోల్ చేస్తామని చెప్పాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మన ఇండియన్ కన్జ్యూమర్ డిమాండ్ పెరగాలి, ఇండియన్ ఇంటర్నల్ కన్జంప్షన్ పెరగాలి. అందుకని మన ఇండియన్ కన్జ్యూమర్లో కొంతవరకు డబ్బులు సేవింగ్స్ ఎక్కువ అవ్వాలి, వాళ్ళకి ట్యాక్స్ తగ్గాలి. అందుకని చెప్పి ఈసారి గవర్నమెంట్కి తప్పని పరిస్థితి ఇండియాలో వేతన జీవుల మీద ట్యాక్స్ తగ్గించి ఆ డబ్బులు ఇంటర్నల్గా కన్జంప్షన్ అయ్యి ఇంటర్నల్గా డిమాండ్ అవ్వాలి. అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా మన ఇంటర్నల్గా కన్జంప్షన్ పెరగడానికి, అందుకని మన వాళ్ళకి కొంత ట్యాక్స్ ఓరట్ ఇవ్వక తప్పని పరిస్థితి అసలు ఎకానమీలో. అది అందుకని అది కాకుండా జనంలో కూడా చాలా ట్యాక్సెస్ అవుతున్నాయి, ఎక్కువైపోతున్నాయి అన్న ఫీలింగ్ కూడా ఉంది. కాబట్టి జనాలు కొంచెం కష్టపడుతున్నారు. కాబట్టి ఈ యాంగిల్లో అందుకే మరి ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు, కామన్ మ్యాన్కి లక్ష్మీ అమ్మవారు కటాక్షించాలని. సో ఇట్ ఈస్ హింట్ అనమాట. సో ట్యాక్స్ స్లాబ్లు పెరగచ్చు, అదేవిధంగా ట్యాక్స్ రేషనలైజేషన్ కావచ్చు. ఇప్పుడు 10, 20, 30గా ఉన్నవి మరి 10, 15 స్లాబ్ వస్తుందా, 20 ఎడిషనల్గా 25 స్లాబ్ వస్తుందా, స్లాబులు పెరగచ్చు, కొంతవరకు లిమిట్స్ కూడా పెరగచ్చు అని నా ఉద్దేశం. ఓకే సార్, 1 by 1 వెళ్దాం సార్. ముందు మీరు ప్రస్తావించింది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించే. ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షల వరకు పన్నుపోటు ఎలాంటిది లేదు. గత 5 ఏళ్లలో ధరల సెగ దాదాపు ఏటా సగటున 5.7% పెరిగిందనేది మనకి క్లియర్ కట్గా గణాంకాలు బట్టి తెలుస్తోంది. అంటే ఈ పరిస్థితుల్లో పన్ను మినహాయింపు ఎంతవరకు ఇవ్వాలంటారు? మీరు చేసే సూచన ఏంటి, మీ అంచనా ఏంటి సార్? పన్ను మినహాయింపు నేను చేసే సూచన అంటే 5 కానీ 7.5 లక్షలు కానీ పోవచ్చు. అది కాక స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెరగచ్చు. ఇన్నేళ్ళు కూడా గత 3-4 ఏళ్ళలో కూడా గత 5 ఏళ్ళలో స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతున్నారు. సో స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చు. అది కాక 5 కానీ స్లాబ్స్ పెరిగితే బాగుంటుంది. మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ పెరగడం ఎడిషన్గా మనకి స్లాబ్లు పెంచాలి. అంటే 20 తర్వాత డైరెక్ట్గా 30కి వెళ్ళకుండా 20 నుంచి 25ని
10 నుంచి 20కి డైరెక్ట్గా పోకుండా 10 నుంచి 15 అని ఆ విధంగా డిఫరెంట్ స్లాబ్లు పెంచితే ఏమవుతుందంటే అందరూ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ట్యాక్స్ కడతారు, తక్కువ కడుతూ ఉంటారు. సో స్లాబ్లు పెరగాలి, ట్యాక్స్ రేట్లు కొత్త స్లాబ్లు పెట్టచ్చు, స్లాబ్లు కూడా పెంచవచ్చు అని నా ఉద్దేశం. పెంచితే మంచిదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వార్షిక ఆదాయం 15 లక్షలు దాటితే మనం 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం కదా సార్. అంటే ఈ విషయంలో కొత్త స్లాబ్ ఏమైనా రావచ్చా, ఇదే కంటిన్యూ అవ్వచ్చా సార్? అది నా ఉద్దేశం. అది 30 లక్షలకు పెంచాలని నా ఉద్దేశం. అది 30 లక్షలు చేసి 15-20 మధ్య 25 మధ్య ఇంకొక స్లాబ్ 25 స్లాబ్, అదేవిధంగా అంత తక్కువలో 15 స్లాబ్, ఆ విధంగా 3-4 రకాల స్లాబ్లు పెడితే మంచిది. ఓకే సార్, ఇప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా మీరు అన్నారు ఈ ట్యాక్స్ సంబంధించి స్లాబ్స్లో మార్పు ఉండొచ్చు, కన్జంప్షన్ పెంచడానికి వేతన జీవులకి మధ్యతరగతికి ఒక అవకాశం కల్పించవచ్చని. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్లాబ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొంత మనం ఒక ఉపశమనాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాక ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కూడా హింట్ ఇచ్చారు కదా మధ్యతరగతి జీవులకి లక్ష్మీ అమ్మవారు కటాక్షించాలని. సో అందుకని ఆయన కూడా హింట్ ఇచ్చారు. సో తప్పకుండా రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎంతవరకు స్లాబ్లు పెరుగుతాయని చూడాలి, ఎంతవరకు ట్యాక్స్ రేట్ తగ్గిస్తారని చూడాలి. ఓకే సార్, ఇక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్పై వార్షిక వడ్డీ 10,000 దాటితే పన్ను పడుతుంది. 2013 నుంచి కూడా ఉంది. ఈ వడ్డీ పరిమితిని పెంచాలన్నది చాలామంది మాట్లాడుతుంది. ఎందుకంటే 10 టీవీ గత 10 రోజులుగా బడ్జెట్పై మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కార్మికులు, పేదలు, అలాగే కార్పొరేట్ వర్గాలు ఏం కోరుకుంటున్నాయన్న దానికి సంబంధించి అంటే బైట్స్ రూపంలో మేము అన్ని జిల్లాల నుంచి కొన్ని తెప్పించాం సార్. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలిక పొదుపు చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, వాటిపై వడ్డీపై ఉన్న ట్యాక్స్ కూడా ఉంది. వీటిలో ఏమైనా మార్పులు చేస్తారంటారా? మీ సూచన ఏంటి? ముఖ్యంగా ఈ మార్పుల కంటే 2-3 రకాల ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి మనకి ఈ ఇండియాలో లాస్ట్ 1 yearలో సేవింగ్స్ డిపాజిట్స్ తగ్గే, బ్యాంకులో డిపాజిట్స్ తగ్గే, క్రెడిట్ తగ్గింది. సో దేర్ఫోర్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు ఎంకరేజ్ డిపాజిట్స్. రెండోది ఏమిటంటే, సో నా ఉద్దేశంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడా కొంత డౌన్ టర్న్ వచ్చింది. అండ్ సో నా ఉద్దేశంలో ఏం చేయొచ్చు అంటే, మీరు చెప్పిన 80T అంటారు దాన్ని, ఆ సెక్షన్ కింద ఇచ్చే డిపాజిట్ల మీద ఇచ్చేది, అదేవిధంగా 80C కింద టర్మ్ లోన్ రీపేమెంట్లు, హౌసింగ్ లోన్ రీపేమెంట్ చేసిన, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన ఇచ్చే స్లాబు అది పెరగచ్చు. అదేవిధంగా 80D అంటారు, దాని కింద హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీరు కడితే అది పెరిగే అవకాశం కూడా ఉంది. సో దేర్ఫోర్ నా ఉద్దేశంలో ఈ ఎగ్జామ్షన్స్కి వచ్చే స్లాబులన్నీ కూడా పెరగచ్చు, అమౌంట్ పెరగచ్చు అని నా ఉద్దేశం. మస్ట్ అండి అది. ఎందుకంటే ఇవాళ ఇన్సూరెన్స్ మీద GST ఉంది. గత 3 సార్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ GST కౌన్సిల్కి ఆ GST తగ్గిద్దాం హెల్త్ ఇన్సూరెన్స్ మీదను లైఫ్ ఇన్సూరెన్స్ మీద ప్రపోజల్ తీసుకెళ్తుంటే ఆ GST కౌన్సిల్లో కొంతమంది రాష్ట్రాలు అడ్డం పడి కొట్టేస్తున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎఫర్ట్స్ ఫెయిల్ అవుతుంది. సో ఈ విషయంలో కూడా కొంత అనౌన్స్మెంట్ ఉండొచ్చని నా ఉద్దేశంలో అనౌన్స్మెంట్ ఉండొచ్చని అనుకుంటున్నాను నేను. అదే సార్ మీరు అనేది నాట్ ఓన్లీ డిపాజిట్స్, నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ పేమెంట్స్, నాట్ ఓన్లీ టర్మ్ లోన్ రీపేమెంట్స్, హౌసింగ్ లోన్ రీపేమెంట్స్, బట్ ఆల్సో ఇన్సూరెన్స్ పేమెంట్స్, వీటన్నిటి మీద కూడా లిమిట్లు పెంచే అవకాశం ఉంది. అది ఆవశ్యకత చాలా గట్టిగా ఉంది, అవకాశం ఉంది. సార్ మీరు ఇందాక ప్రస్తావించారు సార్ రియాలిటీ రంగంకి సంబంధించి. అంటే ధర ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉన్న లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ బాగానే ఉన్నాయి, కానీ 1,00,00,000 బిలో ఉన్న ధర ఉన్న ఫ్లాట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అమ్మకాలు 36% పడిపోతే కేవలం హైదరాబాద్లోనే 69% పడిపోయాయి అంటున్నారు. రియాలిటీ రంగంకి సంబంధించి రేపొద్దున్న బడ్జెట్లో ఏం ప్రకటన ఉండొచ్చు, రియాల్టర్లు కోరుకుంటున్నారు, అలాగే ఈ కొనుగోలుదారులకి కొంత మినహాయింపులు, రాయితీలు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏం జరగచ్చు సార్? రియాలిటీకి సంబంధించి ఎలాంటి ఓతం ఇవ్వచ్చు? సో రియాలిటీకి సంబంధించండి ఎగ్జామ్షన్ పెంచొచ్చండి. 80Cలో టర్మ్ లోన్ హౌసింగ్ లోన్ రీపేమెంట్ మీద వచ్చే ఎగ్జామ్షన్ లిమిట్ పెంచొచ్చు, ఒకటి. రెండు ఏమిటంటే, ఆల్రెడీ 35 లక్షల లోన్ కంటే తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉందండి ఒకటి.
అది కొంత 6% ఎంతో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది. సో ఆ సబ్వెన్షన్ కంటిన్యూ చేస్తే అది కొంచెం లిమిట్లు పెంచచ్చు. 35 లక్షల కంటే కూడా లోన్ లిమిట్ కొంచెం పెంచచ్చు నా ఉద్దేశం. 50 లక్షలు 60 లక్షలు చేస్తే అప్పుడు మీకు బిలో 1 crore హౌసెస్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్, కొంచెం సోదారంగా వివరిస్తారు. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కనుక పెంచితే మీకు ఈఎంఐ తగ్గుతుంది కదా వేతన జీవికి. అవును సార్. సో లో ఇన్కమ్ గ్రూప్కి మీకు ఈఎంఐ తగ్గాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి. ఆ ఇంట్రెస్ట్ రేటు తగ్గాలంటే సబ్వెన్షన్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్వెన్షన్ ఇస్తుంది. అది 35 లక్షల కంటే తక్కువ ఇంటికి తీసుకున్న వాళ్ళకి సబ్వెన్షన్ ఉంది. ఎస్ సార్. నరసింహమూర్తి గారు, ఇవి కీలకమైన, అంటే మనం ప్రస్తావించుకున్నట్టుగా పబ్లిక్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేవి ఇప్పుడు మనం ప్రస్తావించినవి, అలాగే మనం మాట్లాడుకున్నవి. లార్జర్ సెన్స్లో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఏ రంగంపై పబ్లిక్ ఇంకా ఇంకొక విషయం అండి, కామన్ మ్యాన్ ఇవాళ ఒక పోస్ట్ కోవిడ్ ఒక చేంజ్ వచ్చిందండి జనంలో. ఇదివరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇవాళ చిన్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దేర్ఫోర్ లాస్ట్ ఇయర్ ఏమైంది, అన్యాయంగా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అన్రీజనబుల్ అనొచ్చు, ఎస్టీటీ పెంచారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మినా కూడా 10 నుంచి 20% చేశారు. సో దేర్ఫోర్ ఈ కామన్ మ్యాన్కి బాగా ఎఫెక్ట్ అయిందండి. అంటే ఎస్టీటీ, అందుకే ప్రతివాడు కూడా మీ పేపర్లో టీవీలో ఫైనాన్స్ మినిస్టర్ గారు మీ జోకులు వస్తున్నాయి, స్టాక్ పెట్టి తీసేసుకుంటున్నారు డబ్బులు అని చెప్పేసి. సో దేర్ఫోర్ అది మళ్ళీ స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. ఎందుకని? అమెరికన్ ఎకానమీ బాగుంటుందని చెప్పేసి అక్కడ వడ్డీ రేట్లు బాగున్నాయని కొంచెం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకుండా వడ్డీ రేట్లు పెంచేప్పటికీ ఇక్కడ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వెనక్కి వెళ్ళిపోవటం వల్ల 80,000 నుంచి ఉండే 81,000 ఉండే స్టాక్ మార్కెట్ బిఎస్సి సెన్సెక్స్ 76, 77 పడిపోయింది. సో దేర్ఫోర్ ఇవాళ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ని అడ్రస్ చేయడానికి నా ఉద్దేశం లాస్ట్ టైం ఎస్టీటీ పెంచింది, ఈసారి తగ్గించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచింది కూడా తగ్గించవచ్చు. సో ఈ రెండు చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ స్టాక్ మార్కెట్ని డెవలప్ పెట్టడానికి అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఓకే, నరసింహమూర్తి గారు మనం చూసాం గత, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్, కంటిన్యూ సార్. అదే అంతకంటే ఏం లేదు. బట్ బేసిక్గా ఈ రెండు కూడా కామన్ మ్యాన్ యాంగిల్లో స్టాక్ మార్కెట్ ప్లస్ సేవింగ్స్ ప్లస్ ఆదాయం పన్ను, ఈ రెండు కూడా కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు మనం చూసాము, అంటే మోడీ గవర్నమెంట్కి సంబంధించి లాస్ట్ 2 టర్మ్స్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు కల్పన, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికి సంబంధించి కొంత ప్రియారిటీగా తీసుకుంది ప్రభుత్వం. అంటే ఈసారి ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రియారిటీ అలాగే ఉంటుందా, లేదంటే ఈసారి ప్రియారిటీ దేనిపైన ఎక్కువగా ఉండొచ్చు, ఏ రంగాలపైన ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లాస్ట్ టైం 2-3 ఏళ్ళుగా కూడా 8 లక్షలు 10 లక్షలు, లాస్ట్ ఇయర్ 11 లక్షలు పెట్టారు. సో కంటిన్యూస్గా అంటే యాన్యువల్ ఎక్స్పెండిచర్, యాన్యువల్ క్యాపెక్స్ 11 లక్షల కోట్లు లాస్ట్ బడ్జెట్లో పెట్టారు. కానీ మొన్న ఈ రీసెంట్ నంబర్స్ చూస్తే 6 లక్షల కంటే 7 లక్షల కంటే ఎక్కువ అయ్యేట్టుగా లేదు. సో దేర్ఫోర్ నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ మన ఇండియాలో కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి, ఎయిర్పోర్ట్ బాగా చేశారు, బార్డర్ రోడ్లు బాగున్నాయి, డిఫెన్స్ మీద బాగా స్పెండ్ చేశారు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రైల్వేస్లో బాగా స్పెండ్ చేశారు. కానీ నా ఉద్దేశంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇవాళ ఫోకస్ ఉంటేనే మీకు ఏరియా ఫోకస్ మార్చొచ్చండి. అంటే నా ఉద్దేశంలో రోడ్లు, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్నర్ వాటర్ వేస్, వీటి మీద కాకుండా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండొచ్చు. అంటే ఏమైందంటే ఈ మధ్య అన్ని సిటీస్ కూడా అర్బనైజేషన్ ఎక్కువైపోయి అర్బన్ సిటీస్ కొత్త సిటీస్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఒక 10-20 సిటీలు యాడ్ అవుతున్నాయి. టౌన్స్గా సిటీస్గా అవుతుంది. ఎందుకంటే అర్బన్లో జనం మైగ్రేట్ అవడం వల్ల.
సో అందుకని నా ఉద్దేశంలో ఈసారి ఫోకస్ ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టచ్చు. అర్బన్ రోడ్స్, అర్బన్ యూనో సూయేజీ, మున్సిపల్, అర్బన్ మున్సిపల్, ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టచ్చు అని నేను అనుకుంటున్నాను అండి ఈసారి. అంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తగ్గించి అర్బన్ మీద ఎక్కువ అలొకేషన్ పెట్టచ్చు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే నరసింహమూర్తి గారు, ఈ గోల్డ్కి సంబంధించి మనం రోజు మాట్లాడుకుంటున్నాము. అంటే ఈ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందా? దానికి సంబంధించి కొంత వివరిస్తారా సార్? బడ్జెట్కి గోల్డ్ కంటే బేసిక్గా ఇండస్ట్రీ, స్టాక్ మార్కెట్ బాగుంటే గోల్డ్ ప్రైస్ అంత పెరగవండి. అంటే బేసిక్గా ఏమవుతుందంటే గోల్డ్ మన ఇండియాలో లింక్ టు ద స్టాక్ మార్కెట్ ప్రైసెస్ అండ్ ఇంటర్నేషనల్ ప్రైసెస్. సో గోల్డ్ ప్రైస్ అనేది ఇక్కడ కనుక మీకు కనుక స్టాక్ మార్కెట్ బాగా ఉంటే గోల్డ్ ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. గోల్డ్ ప్రైస్ అంత అతిగా పెరగవు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుందో గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్గా పీపుల్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అనమాట. జనరల్గా మనం చూసే ట్రెండ్ అది. కానీ అలాంటి బడ్జెట్ మిగతా ఎకనామిక్ ఇంపాక్ట్ మీద గోల్డ్ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింటే కీలకం అవుతుంది కదా సార్, స్టాక్ మార్కెట్కి సంబంధించి. అవును 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 చాలా కీలకం అండి. ఎందుకంటే ఎకానమీ బాగుంది, ఇండస్ట్రీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. దేర్ ఇస్ నో రీజన్ వై స్టాక్ మార్కెట్ షుడ్ ఫాల్ లైక్ దిస్. ఓన్లీ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ పోవటం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. లేటెస్ట్గా చైనా డీప్ సీక్ సంబంధించి కూడా మనం 2-3 రోజులుగా కథనాలు చూస్తున్నాము. అంటే ఈ దిశగా బడ్జెట్లో ఏ తరహాగా ఏమైనా ప్రస్తావన ఉండొచ్చా? మీ అంచనా ఏంటి సార్? ఈసారి అండి బడ్జెట్లో అలొకేషన్స్లో ఇది కాక, అంటే మనం చెప్పింది కాక ఇంకా మిగతా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే ఈసారి ఇండస్ట్రీ మీద కూడా ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కొంచెం తగ్గింది. సో పిఎల్ఐ స్కీమ్స్ ఉంది కదా మనకి, ఈఎల్ఐ అండ్ పిఎల్ఐ, ప్రొడక్టివిటీ లింక్డ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సో ఈఎల్ఐ స్కీమ్స్, పిఎల్ఐ స్కీమ్స్ మీద ఇప్పుడు 14 ఇండస్ట్రీస్ కవర్ అయ్యాయి. వాటిని పిఎల్ఐ స్కీమ్స్ కింద ఇంకా మోర్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అవకాశం ఉందండి. సో అదొకటి. రెండోది ఏమిటంటే కార్పొరేట్ ట్యాక్సేషన్లో కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఈ ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్, అదేవిధంగా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ యూటిలిటీస్. ఏఐని బాగా వాడేది పబ్లిక్ యూటిలిటీస్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పబ్లిక్ హెల్త్ సిస్టము. సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్కి ఏఐలో పెడితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ అది అలొకేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నరసింహమూర్తి గారు, అంటే కార్పొరేట్ ఇంకొక సెక్టార్ ఏమిటంటే సోలార్ పవర్ అండి. చెప్పండి సార్, మాట్లాడండి. సోలార్ పవర్ మీద, ఈవీ ఇంజన్స్ మీద, అదేవిధంగా పెట్రోల్, ఇథనాల్, 2-వీలర్ ఇంకా టచ్ కాలేదు. సో 2-వీలర్ ఇండస్ట్రీకి అబౌవ్ 20% కనుక మీరు ఇథనాల్ బ్లెండ్ చేయాలంటే మీకు ఇంజన్ మాడిఫై అవ్వాలి. సో నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఈసారి 2-వీలర్ ఇంజన్ మాడిఫికేషన్స్కి ఎంకరేజ్ చేస్తూ మనం ఇప్పుడు 18-19% దాకా 20-30% దాకా ఇథనాల్ రావాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారి థింకింగ్. సో ఆ విధంగా ఇథనాల్ బ్లెండ్ అవ్వాలంటే మనం కొంత ఆ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి. ఇంజన్ మాడిఫికేషన్స్ లేకపోతే పనిచేయవు. ప్రస్తున్న ఇంజన్స్ బియాండ్ 15-20% పోతే ఇథనాల్ బ్లెండ్ పనిచేయవు అనమాట. సో ఇథనాల్ బ్లెండ్ పనిచేయడానికి దాని మీద ఫోకస్ చేసి కూడా దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. అదే సోలార్ పవరు, ఈవీ సెక్టార్ మీద కూడా మీకు కొంత ఇన్సెంటివ్స్, ఫోకస్ ఉండే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఈ హైడ్రోజన్ పవర్కి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది కదా సార్? అవునండి, అవును. అది కూడా ఆల్టర్నేట్ ఫ్యూయల్ కావాలి. దానికి కూడా ఇప్పుడు హైడ్రోజన్ పవర్లో ప్రాబ్లం ఏంటంటే అండి, కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ హైడ్రోజన్ పవర్ ఈజ్ మోర్ దాన్ ద సోలార్ పవర్. సో ఇది మనంతా అనుకుంటున్నాం, కొంత రీసెర్చ్ అవుతోంది, చాలా ఏళ్ళ నుంచి అవుతోంది, కాకపోతే అది అంతగా సక్సెస్ అవ్వట్లేదు. సో దానికి గవర్నమెంట్ సక్సెస్ ఇచ్చినా కూడా సోలార్ పవర్ బాగా చీప్ అవుతే అప్పుడు హైడ్రోజన్ పవరు, హైడ్రోజన్ బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు రూపాయి కనుక సోలార్ పవర్ తగ్గితే దెన్ సోలార్ కమ్ హైడ్రోజన్ పార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సార్ మీ ఇవాళ థర్మల్ పవర్ మీద హైడ్రోజన్ వైబిలిటీ లేదు.
సార్ లార్జర్ సెన్స్లో మీ అంచనా ఏంటి సార్? అంటే రేపు బడ్జెట్లో తీసుకున్న చర్యలతో కొంత స్టాక్ మార్కెట్కు ఊతం వస్తుందంటున్నారు ఒకటి. ఒకవేళ అదే కనుక జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి అన్నది మీరు ఆ ఇంటర్లింక్డ్గా ఆ రెండిటికి ఉన్నవి రెసిప్రోకల్గా. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా? నేను తగ్గటం కంటే కూడా నేనేమంటా అంటే స్టెబిలైజ్గా ఉంటాయి, అంటే పెరగవు. సార్ అది ఎంత తగ్గుతాయనే చూడాలి. పెరగవు. అది ఓకే. నరసింహమూర్తి గారు, అంటే కార్పొరేట్లకు భారీ మినహాయింపులు ఉంటున్నాయి, ప్రజలు చిరు వ్యాపారాలపైన పన్నులు ఎక్కువగా వేస్తున్నారని ఒక విమర్శ అయితే ఉంది. అది లాస్ట్ 2 టర్మ్స్లో కూడా ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండొచ్చు? అంటే పొలిటికల్గా చూస్తే ఈసారి మిగతా పక్షాలపైన ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్న వాతావరణం, దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? అంటే కార్పొరేట్ల మీద భారం తక్కువ అనేది తప్పండి. అది కార్పొరేట్ మీద 30% ట్యాక్స్ ఉంది, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పబ్లిక్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే అది కార్పొరేట్లకు ఏమో లోన్లు వేవ్ చేస్తున్నారు, అందుకని పబ్లిక్ మీద పడుతుందని భారం అని లెక్క. ఇప్పుడు కార్పొరేట్లకి లోన్ వేవ్ చేసింది రఫ్గా 12 లక్షల కోట్లండి. అండ్ వసూలు చేసిన దానిలో 8 నుంచి 9 crores దాకా వసూలు చేశారండి. సో దేర్ఫోర్ వేవ్ చేసిన ఫిగర్ చెప్తారు కానీ వసూలు చేసిన ఫిగర్ బయటికి రావట్లేదు. మీరు కనుక గవర్నమెంట్ రిప్లై కనుక పార్లమెంట్లో చూస్తే 10 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు వసూలు చేశామని చెప్పారు. ఇప్పుడు 12 లక్షల కోట్లు అయింది కాబట్టి లాస్ట్ 2-3 ఏళ్ళు 2 lakh crores ఎక్కువ చేశారు కాబట్టి ఐబీసీ వచ్చిందండి. బ్యాంక్ ఐబీసీ రిజల్యూషన్ మెకానిజము, తర్వాత ఈ స్ట్రాంగ్ రిజల్యూషన్ మెకానిజం, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చిన తర్వాత, రిజల్యూషన్ మెకానిజం వచ్చిన తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుందండి. సో ఒక్కసారి ఇదివరకులాగా లోన్ వేవ్ చేసి బిఏఎఫ్ఆర్కి వెళ్ళిపోయి లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అయిపోయి ఆ వసూలు చేయడం కూడా వీలు లేకుండా అయిపోతుంది. ఇక్కడ ఒకసారి కనుక ఎన్పిఏ కనుక అవుతే, డిఫాల్ట్ అవుతే నెక్స్ట్ 1 year లోపల 1.5 year లోపల వసూలు అయిపోతున్నాయి. అందుకని వసూలు సిస్టమ్ బాగుంది. సో 12 లక్షల కోట్లు వేవ్ చేసిన మాట కరెక్టు, 8 నుంచి 9 లక్షల కోట్లు వసూలు చేసిన మాట కరెక్టు. సో దేర్ఫోర్ ఈ ఎంత వసూలు చేయకుండా వదిలేశారు అనేది తప్పండి. అది నరసింహమూర్తి గారు, అంటే బ్యాంకింగ్ రంగం సంబంధించి మరి కార్పొరేట్ సెక్టర్ ఉద్యోగం అక్కడి నుంచి మీరు ఇందాక ప్రస్తావించారు, అంటే డిపాజిట్లు తగ్గిపోయాయి, అలాగే క్రెడిట్ కూడా తగ్గిపోయింది అని. మరి ఈసారి దాన్ని ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా బ్యాంకింగ్ రంగం? గ్రోత్ తగ్గిందండి. అంటే నేను పూర్తిగా తగ్గలేదు, గ్రోత్ ఒక విధంగా పోవాల్సింది, గ్రోత్ లేదు. సో అంటే పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్. బేసిక్గా ఏమిటంటే ఇండస్ట్రీ లోన్లు తగ్గించుకొని ఐబీసీ యాక్షన్ అయిపోయింది, రిస్క్ తీసుకోవట్లా. ఇండస్ట్రీలో కంపెనీలలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిపోయింది. ఇదివరకు రిస్క్ తీసుకునేవాళ్ళు, ఇవాళ ఒక ఎన్పిఏ అవుతే నా లైఫ్ పాడైపోతుంది, కంపెనీ పాడైపోతుంది, బద్నాం చేస్తున్నారు అనే భయంతో ఇండస్ట్రీ ఈజ్ వెరీ కాషియస్ ఇన్ ఎక్స్పాన్షన్. అందుకే క్రెడిట్ ఎక్కువ పోవట్లేదు, ఓన్లీ రీటైల్ క్రెడిట్. మీకు ఫిన్టెక్ కంపెనీస్ ఇవ్వటం, అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ సెక్యూర్డ్ లోన్స్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అంత గొప్పగా అవ్వట్లేదు. సార్ నరసింహమూర్తి గారు, మన అనాలిసిస్ ముగించే ముందు రేపైతే మధ్యతరగతి వేతన జీవులు ఆశలు పెట్టుకోవచ్చా, ఇంకా ఎవరెవరు ఆశలు పెట్టుకోవచ్చు సార్? మధ్యతరగతి జీవులు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అండ్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు, కొత్త ఇన్సెంటివ్స్ వస్తాయని. కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళు బిలో 1 crore దానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉందని చెప్పి తప్పకుండా చెప్పచ్చు. అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా కొంతవరకు, ఆ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా కొంతవరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోవచ్చు. రైట్, ఖచ్చితంగా. ఇంకా అలొకేషన్స్ వస్తారా? ఇవాళ డిఫెన్స్ అలొకేషన్ కంటిన్యూ, ఇవాళ డిఫెన్స్ అలొకేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ రూరల్ ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఆ అలొకేషన్స్ ఎక్కువ అవుతాయి. గ్యారంటీగా మీకు అమరావతికి, ఆంధ్రాకి కొంచెం ఎక్కువ అలొకేషన్స్ ఎక్కువే అవకాశం ఉంది. రైట్, ఖచ్చితంగా కోరుకుందాం సార్ అలా జరగాలని. రేపు పూర్తి బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా విశ్లేషిద్దాం, అది ఎంతవరకు ప్రజల ఆశలను నెరవేర్చేటట్టుగా, ప్రతిబింబించేటట్టుగా ఉందని. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం 10 TVకి ఇచ్చారు. మనం చూస్తున్న ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు నరసింహమూర్తి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా రేపు
అటు మధ్యతరగతి అలాగే వేతన జీవులు ఖచ్చితంగా ఆశలు పెట్టుకోవచ్చు. అలాగే కాంట్రాక్టర్సు, రియాలిటీ రంగంకి సంబంధించి ఖచ్చితంగా కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. కొన్ని రంగాలకు సంబంధించి కేటాయింపులు పెరగచ్చు అని చెప్తున్నారు. స్పెసిఫిక్గా ప్రైమ్ మినిస్టర్ చేసిన ప్రకటన ఈరోజు, ఐ ప్రే టు గాడెస్ లక్ష్మి టు షవర్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ బ్లెస్సింగ్స్ అన్న మాటలోనే ఒక హింట్ ఇచ్చారు. ఖచ్చితంగా రేపు రాబోతున్న బడ్జెట్ వెల్ఫేర్ బడ్జెట్గా ఉంటుంది. అలాగే మధ్యతరగతి వేతన జీవులకి వీళ్ళందరికీ కొంత ఉపశమనం ఇచ్చే బడ్జెట్గానే ఉండబోతుందని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. ఆ దిశగా అది నిజం కావాలని మనం కోరుకుందాం. ఎట్ ది సేమ్ టైం 2 తెలుగు రాష్ట్రాలకి అటు రైల్వేస్ పరంగా అలాగే ప్రాజెక్టుల పరంగా కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.